జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలపైన స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో 2 చోట్ల పోటీకి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. బీజేపీ అధిష్టానం చెప్పిన ఫార్ములాకు సేనాని ఓకే చెప్పినట్లు సమాచారం. కాకినాడ పార్లమెంట్, పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ పోటీ దాదాపు ఖరారైంది. దీనిపై సాయంత్రం అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. పవన్ ప్రభావం కాకినాడ పార్లమెంటుతో పాటు తూర్పుగోదావరి జిల్లాపై కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక పవన్ 2 ప్లేసెస్ నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవినింగ్ ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. సంజయ్, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిణామాలు అన్నిటికీ కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారు, ఇటు పార్లమెంట్ దిగుతున్నారా అటు అసెంబ్లీ దిగుతున్నారా అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ అయితే మాత్రం లేస్తుందని చెప్పుకోవచ్చు. దానికి చెక్ పెట్టే విధంగా ప్రస్తుతానికైతే మాత్రం బీజేపీ పెద్దల సూచనల మేరకు అయితే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు దాదాపుగా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమీకరణాలు కావచ్చు, లేకపోతే కార్యాచరణ కావచ్చు, దాదాపుగా ఓకే అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కాకినాడ పార్లమెంట్ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం బరిలో ఉండబోతున్నారు. మరో అంశం అయితే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారా చేయట్లేదా. అయితే అసెంబ్లీ స్థానం నుంచి కనుక పోటీ చేస్తే కనుక అదే కాకినాడ జిల్లాలో పార్లమెంటు పరిధిలో ఉన్న పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇప్పటికే అంటే 10 టీవీ గతంలో కూడా చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాకినాడ జిల్లాలోనే ఒక తన సొంత ఇల్లుని తీసుకునేందుకు, సొంత జిల్లాగా మార్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తన అనుచరులతో కూడా ఇల్లు చూసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి గతంలో 10 టీవీ కూడా చెప్పింది. అదేవిధంగా కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ ఎంపీ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నట్టు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. అయితే అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే కనుక ఇటు భీమవరం, తాడేపల్లిగూడెం, తిరుపతి, గాజువాక, ఇటు పిఠాపురం ఈ స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ అయితే మాత్రం రేపుతుంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ప్రచారంలో గతంలో కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాకు వచ్చిన సందర్భంలో శ్రీవల్లభుడి సాక్షిగా పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పడం, దానికి తోడుగా తన అనుచరులతో కూడా పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సర్వేలు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో కనుక మనం చూసుకుంటే కనుక 2-3 రోజుల్లోనే పిఠాపురానికి సంబంధించిన కొంతమంది జనసేన పెద్దలను కూడా పవన్ కళ్యాణ్ రమ్మడం, వాళ్ళతో కూడా మాట్లాడిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఖచ్చితంగా కాకినాడ పార్లమెంట్ నుంచి పిఠాపురం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందైతే మాత్రం చెప్పుకోవచ్చు. అయితే కనుక పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ నుంచి కనుక పోటీ చేస్తే 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం అయితే మాత్రం అత్యధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ జిల్లా రాజకీయ పరిణామాలు అయితే మాత్రం మారే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సంజయ్, అయితే గతంలో ఆయన పోటీ చేసినప్పుడు 2 ప్లేసెస్ లో కూడా ఆయనకు ఓటమి అనేది ఎదురైంది. అయితే ఈసారి బీజేపీ అధిష్టానం కూడా పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించిన స్థానాలపైన అంటే స్క్రూటినీ చేయడం కావచ్చు, లేదా ఆయన్ని ఆ ప్లేస్ నుంచి దిగితే బాగుంటుంది అని చెప్పడం కావచ్చు, వీటన్నిటిని మనం ఎలా చూడాలంటారు? ఈసారి పవన్ బరిలోకి దిగేటువంటి ఆ 2 నియోజకవర్గాలపైన పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా నిలబడితే ఎలా ఉండబోతుంది గ్రౌండ్ లెవెల్? ఖచ్చితంగా సంజయ్, అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ఏ 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నా సరే అఖండమైన విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో సర్వేలు కూడా చేసుకుంటున్నారు. ఇటు మనం చూసుకుంటే కనుక భీమవరం, తాడేపల్లిగూడెం, తిరుపతి, గాజువాక, పిఠాపురం ఈ 5 స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వేలన్నీ కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. మనం పిఠాపురం నియోజకవర్గానికి కనుక చూస్తే కనుక పూర్తి నుంచి కూడా జనసేనకి పట్టున్న స్థానం, అందులోకి కాపు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంది. అందువల్ల ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే ప్రస్తుతానికైతే మాత్రం బీజేపీ పెద్దలను కలుసుకున్న తర్వాత బీజేపీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో పెద్దల సూచనల మేరకు అయితే మాత్రం కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని, కాకినాడ పార్లమెంట్ నుంచి కనుక పోటీ చేస్తే అఖండమైన విజయం సాధించే అవకాశం ఉంది. 7 అసెంబ్లీ స్థానాలు కూడా ఈ పవన్ కళ్యాణ్ ప్రభావం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో పడే పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇటీవల అంటే ఈ
ఈ రోజు జరుగుతున్న రాజకీయ పరిణామాలు కనుక ఒక్కసారి పరిగణలో తీసుకుంటే కనుక కేవలం పవన్ కళ్యాణ్ ఒక పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు సూచనలు అంటే వాళ్ళ అంటే స్థానికంగా ఉన్న నేతల సూచనలు అయితే మాత్రం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం సీట్లు సర్దుబాటులో ఉన్న నేపథ్యంలో కనుక ఒక అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా కేవలం పార్లమెంట్ని కూడా పోటీ చేసే అవకాశం కూడా ఉంది. అయితే పిఠాపురం నుంచి అయితే మాత్రం జనసేన బరిలో ఉంటుందా, అటు టీడీపీ బరిలో ఉంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఎంపీ స్థానం అయితే మాత్రం ఖరారైందని చెప్పుకోవచ్చు. అయితే అసెంబ్లీ స్థానం నుంచి మాత్రం పిఠాపురం నుంచి పోటీ చేస్తారా లేదా అనే దానిపై ఇంకా కసరత్తు అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సంజయ్ రైట్ సతీష్.